పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం. దయచేసి పొగ తాగకండి, పీల్చండి. నా పేరు బన్నీ. మేము 2 సంవత్సరాలుగా యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తున్నాము. ఇకపోతే ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు. మొబైల్లో రీఛార్జ్ ఉంది, కామెంట్ సెక్షన్ ఖాళీగా ఉందని బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు కొంతమంది. దయచేసి నెగిటివ్ పీపుల్స్ అంతా ఈ వీడియోకి 50 అడుగుల దూరంలో ఉండండి. నంది, మొన్న మన శివరాత్రి భక్తుల కోరిక లిస్ట్ చూపించు. చూడు స్వామి, ఈ లిస్ట్ అయినప్పుడు ఇంకో శివరాత్రి వచ్చేది కదండి. నిజమే స్వామి. ఇతను ఎవరో రామయ్య అంట స్వామి. అతనైతే మనకు బాగా తెలుసు. ప్రతి శనివారం సోమవారం మన గురించి స్టేటస్లు పెడుతుంటాడు. ఆయనకి BMW కార్ కావాలంట. బ్లాగ్ లో పెట్టండి, బ్లాగ్ లో పెట్టు. తర్వాత దేవుడా, నా మూడో మొగుడు గురించి రెండో మొగుడికి తెలియకుండా చూడు దేవుడా. ఒకటో మొగుడు ఏమియండి? నన్ను నా లవర్ని కలుపు దేవుడా. నేను దేవుడు నా బ్రోకర్ నంది. దేవుడా, నా పెళ్ళం టార్చర్ ఎక్కువైపోతుంది. ఏంటండి ఇది? భూలోకంలో మగాళ్ళ పరిస్థితి ఎలా ఉందా? మగాళ్ళందరూ ఆడాలకి బానిస అయిపోయారు. దీన్ని ఎలా అయినా అరికట్టాలి. స్వామి, అమ్మగారు పిలుస్తున్నారు. వస్తాండి. మనం మొన్న చేసిన వీడియోకి మంచి రీచ్ వచ్చింది స్వామి. భక్తులు వాళ్ళ కోరికలు వినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నానండి. సర్లే కానీ మిగతా కోరికలు ఏంటో చదువు. దేవుడా, నా ఎదురింటి రాధ దగ్గర అంత బంగారం ఉంది. నాకు అంత కాకపోయినా దానికన్నా ఒక తూలం ఎగస్ట్రా ఉండేలాగా చూడు స్వామి. ఎన్ని శతాబ్దాలు మారినా ఈ ఆడవాళ్ళ కోరికలు మారఉన్నాయి. తర్వాత నేను ఈ సంవత్సరం మొత్తం చదవలేదు, కానీ ఈ ఎగ్జామ్లో ఎలాగైనా టాపర్ అయ్యేటట్టు చూడు స్వామి. బ్లాక్ చేయి, ఆ నెంబర్ బ్లాక్ చేయి. అసలు లిస్టులోనే ఉండకూడదు ఆ పేరు. దేవుడా, నేను గుడ్డివాడిని అయినా ఎప్పుడూ బాధపడలేదు, కానీ నాకు వచ్చే పిల్లలు మాత్రం ఐశ్వర్యలాగా ఉండేటట్టు చూడు స్వామి. స్వామి, నీ కోరిక కైలాస్ మ్యాక్సప్ చేయదు నాయన. తర్వాత దేవుడా, నాకు 2 ఆడపిల్లలు. ఈసారైనా మగబిడ్డ పుట్టేలాగా చూడు దేవుడా. ఆడపిల్ల అంటే భారమా? మగబిడ్డ వంశాన్ని నిలబెడతాడు అనుకుంటారు, కానీ ఆడబిడ్డ ఆ వంశానికి జన్మనిస్తుంది కదా. మీరు కోరుకోవాల్సిందే మగబిడ్డ ఇవ్వమని కాదు, ఆడబిడ్డ పుట్టినా గర్వంగా అంగీకరించే మనసునివ్వమని. ఇతను ఎవరో రవికుమార్ అంట స్వామి. పార్ట్ 3 ఉందని అడుగుతున్నారు. ఉండదునండి, ఎందుకంటే కామెంట్ సెక్షన్లో కొంతమంది ఎలా పడితే అలా రాస్తున్నారు. దయచేసి కిందటి వీడియో వల్ల మా మాటల వల్ల మీకు ఇబ్బంది కలుగుంటే క్షమించండి. లిస్ట్ ఇంకా ఉందానండి? ఉంది స్వామి. సగం సింపేనండి, వద్దులే చదువు. దేవుడా, శనిదేవుడు నాకు దగ్గర బంధువులో అన్నాడు. ఆ బంధాన్ని తెంచే స్వామి. పెంచనండి, కుదరదు స్వామి. అయితే ఆ శనిదేవుడిని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తగిలింది. స్వామి, నేను రేపు నుండి మాంసాహారం ముట్టుకోను. 3 శివరాత్రుల నుంచి ఇదే చెప్తున్నాను ఆయన. తర్వాత దేవుడా, నేను అనుకున్నది జరిగితే నీకు 100 కొబ్బరికాయలు కొడతాను స్వామి. 100 కొబ్బరికాయలు కొట్టి నీ పని చేయించుకోవడానికి భూలోకంలో ఉండే మానవుని కాదు, నీ సంకల్పానికి శ్రమ తోడైతే ఖచ్చితంగా నీ విజయానికి నేను తోడవుతాను. తర్వాత దేవుడా, ఈ 2026 నాది అయిపోవాలి స్వామి. నువ్వు రీల్స్ చూసుకో, అయిపోద్ది. దేవుడా, ఈ 2026 నాకు లవర్ సెట్ అయ్యేలా చూడు దేవుడా. ఇంకా అక్కడేం చేస్తున్నానండి? కోరికలు చాలా కఠినంగా అయిపోయిందండి. తర్వాత వెంట చదువు. దేవుడా, నా పిల్లం నా మాటనేలా చూడు స్వామి. అది అవ్వదు నాయన, అది జరగదు. దేవుడా, నాకు చిన్న చిన్న మాటలకే కోపం వస్తుంది. నా కోపం ఎలా తగ్గించాలో చెప్పు స్వామి. నువ్వు ముందు నీ మొబైల్ డేటా ఆఫ్ చేయి నాయన, సగం దరిద్రం అక్కడే వదిలిపోతుంది. తర్వాత దేవుడా, నాకు లాటరీ వచ్చేలాగా చూడు స్వామి. పని చేయకుండా లాటరీలు అడుగుతున్నావు, ఆశీర్వాదం ఇస్తే టికెట్ కూడా నన్నే కొన్ని మన ఎలా ఉన్నావే. తర్వాత దేవుడా, నేను ఉదయాన్నే లేవలేకపోతున్నాను స్వామి. రాత్రి 2 గంటల దాకా రీల్స్ చూడడం మాన్నాయి. దేవుడా, నేనేం తిన్నా బరువు పెరగకుండా ఉండేటట్టు చూడు స్వామి. నువ్వు తినే తిండి చూసి నేనే ఆశ్చర్యపోతున్నానమ్మా. అది పొట్ట, యాదగిరి కొట్ట. దేవుడా, టెన్షన్ లేకుండా ప్రశాంతంగా బతికేలా చూడు స్వామి. నువ్వు ముందు సీరియల్ చూడడం మానే తల్లి. దేవుడా, నేను అన్ని ప్రయత్నాలు చేశాను, ఇక నాకు సాగు ఒకటే మార్గంలో ఉంది స్వామి. ఇప్పుడు నీ యువతకి తొందరపాటు ఎక్కువనండి. దేన్నైనా ఓపికతో సాధించాలి. సముద్రంలో పడిన వాళ్ళందరూ చనిపోరు, పడిన చోట కదలకుండా ఉండిపోయిన వాడే చనిపోతాడు. నీ కష్టాలకన్నింటినీ నువ్వు ఈదుతూ దాడు, తీరం చేరే వరకు. తర్వాత మిస్టేక్ అయిపోయింది స్వామి.
సాధారణంగా భక్తుల యొక్క కోరికలు ఇలా ఉంటాయని తెలియజేయడం కోసమే మేము ఈ వీడియో చేసాం. దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి. థ్యాంక్ యూ.